ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే మరి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. వార్ స్టార్ట్ అయినప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయింది, మళ్ళీ తగ్గడం చూసాము. మళ్ళీ గత వారం రోజులుగా బాగా పడిపోయింది. ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. మార్కెట్ లో కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉంటుంది మార్కెట్ అంతా కూడా, గోల్డ్ మళ్ళీ రైజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఏంటంటారు ఈ ఫ్లక్చుయేషన్ కారణాలు ఏంటి? మరి ఇంకా ఇలానే పెరుగుతుందా, మళ్ళీ సడన్ గా పడిపోతుందా? అంటే ఈ మధ్య కాలంలో తక్కువ అంటే 23rd అండి. 23rd కొంచెం తగ్గినట్టు కనిపించింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతుంది. బట్ ఇప్పుడు లైవ్ లో మళ్ళీ తగ్గుతుంది. బేసికల్గా ఏంటంటే ఇది వరల్డ్ వైడ్గా ఈ అన్సర్టనిటీ తోటి అండ్ గోల్డ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిందేమో ఈ అన్సర్టనిటీ వల్ల ఎంతకంత గోల్డ్ సిల్వర్ పెరిగిద్ది అనుకున్నారు. బట్ అక్కడ చూస్తే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ 99-100 మధ్య రన్ అవుతూనే ఉంది. డాలర్ అలా పెరిగినంత కాలం, ఈ వారు ఆగేంత కాలం గోల్డ్ పెరిగే ఛాన్స్ పెద్దగా లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగి ఉంది. మెయిన్ రీజన్ అది. బాగా పెరిగేసరికి ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ అవుతుంది. అండ్ మొన్న 3 days బ్యాక్ అయితే ఇంట్రాడేలోనే 9% డ్రాప్ అయిందండి గోల్డ్. 9% డ్రాప్ అయింది, మళ్ళీ రికవర్ అయింది ఈవినింగ్ కల్లా. అంటే టూ మచ్ వాలటిలిటీకి ప్రోన్ అవుతుంది. ఒకప్పుడు హెడ్జింగ్కి వాడే గోల్డ్, అలాంటిది ఇప్పుడు టూ మచ్ హై బీటా ఎసెట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ టూ మచ్గా షేక్అవుట్ అవుతుంది అటు ఇటు. ఎవరైనా కొనాలనుకుంటే లేదు, 5-6 ఇన్స్టాల్మెంట్లో ప్లాన్ చేసుకోవటం తప్ప ఒకేసారి కొంటే ట్రాప్ అయిపోతాం ఈజీగా. అండ్ బాగా మళ్ళీ పెరుగుతుందా అంటే అన్ని చోట్ల అన్ని ఎసెట్ క్లాస్లో డిస్కౌంట్ ఉంది ఇప్పుడు. ఇండియాలో అన్ని స్టాక్స్ డౌన్లో ఉన్నాయి. అండ్ సిల్వర్ డౌన్లో ఉంది, గోల్డ్ డౌన్లో ఉంది. అండ్ దుబాయ్లో అయితే ఈవెన్ రియల్ ఎస్టేట్ 40% డౌన్లో ఉంది. అండ్ వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్ మొత్తం డిస్కౌంట్లో ఉంది. బిట్కాయిన్ డిస్కౌంట్లో ఉంది. అన్ని రకాల అసెట్ క్లాసుల్లో డిస్కౌంట్ ఉంది. అందరూ ఈ అన్సర్టనిటీకి ఏంటంటే క్యాష్ హోల్డ్ చేసుకుంటూ పోద్దని చెప్పేసి అందరూ ఎసెట్లు అమ్ముతున్నారు. యాక్చువల్గా కొంటలేదు, ఇంకా వాడు అమ్మేసేసి క్యాష్ రూపంలో స్టోర్ చేస్తున్నట్టున్నారు. డాలర్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు, డాలరు 100 దాటితే కనుక గోల్డ్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. యుద్ధం ఆగాలి లేదా డాలర్ డ్రాప్ అవ్వాలి, ఈ రెండు ఏదో ఒకటి జరిగితేనే గోల్డ్ ముందు పోయే ఛాన్స్ ఉంది. అలాగని చెప్పేసి సోషల్ మీడియాలో అందరూ అనుకున్నట్టు బిలో 1,00,000 వచ్చే ఛాన్స్ లేదు. వాలటిలిటీ ప్రోన్ అవుతుంది అంతే, అప్ అండ్ డౌన్. అండ్ 1,20,000 వచ్చిందంటే మంచి రేటుకి వచ్చినట్లకే, అది కూడా రాకపోవచ్చు. క్రూడ్ ఆయిల్ పెరిగితే గోల్డ్ తగ్గిపోతుంది అని అంటారు ఒకప్పుడు. బట్ ఈసారి ఏమవుతుందంటే చెప్పాను కదా, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అన్ని అసెట్ క్లాసుల్లో అన్సర్టనిటీ బీన్ అవుతుంది. ఈవెన్ మీరు క్రూడ్ ఆయిల్ చూస్తే రోజుకు 4% పోతుంది అటు ఇటు, 4%. నేచురల్ గ్యాస్ రోజు 4-5%. అండ్ గోల్డ్ సిల్వర్ కూడా రోజు 4-5%. అది ఒకప్పుడు లో బీటా అట్టుండేది, ఈసారి హై బీటా అయిపోయినాయి అన్నీ కూడా. అండ్ రెండోది, ఒక ఎసెట్ క్లాస్ లాస్ వస్తే ఆ లాస్ రికవరీ కోసం వేరే వాటిని అమ్మేస్తున్నారు. అట్లా ఒక ఎసెట్ టచ్ ఇంకో ఎసెట్ పడేయటం, ఆ ఎసెట్ ఇంకో ఎసెట్ పడేయటం, ఇలా జరుగుతుందన్నమాట. అందుకని టూ మచ్ అన్సర్టనిటీ నడుస్తుంది అన్ని రకాల మెటల్స్లో. అండ్ అర్జెంటుగా పెరగాల్సిన ఎన్రోల్మెంట్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ లేదు, ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడంతో ఫోకస్ చేస్తున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఎలా అడ్డుకోవాలి, వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ టైంలో ఏ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా గోల్డ్ మీద ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయరు. రెండోది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి డాలర్ కొంటే వాళ్ళకి ఎంతకంత ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ ప్రస్తుతానికి గోల్డ్ని కొంటాం పాస్ చేసేసి అండ్ డాలర్ని కొంటాను ట్రై చేస్తాయి, ఎందుకంటే అది బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి. అందుకని గోల్డ్ ఇప్పటికిప్పుడే అర్జెంటుగా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రెసెంట్ ఫిజికల్ గోల్డ్ వర్సెస్ డిజిటల్ గోల్డ్ అంటే మీరేం చెప్తారు? మీ రిక్వైర్మెంట్ లాంగ్ టర్మ్ ఒక ఎసెట్ లాగా ఉండాలి అనుకుంటే ఫిజికల్ కొనొచ్చు, డిజిటల్ కొనొచ్చు. లేదు షార్ట్ టర్మ్ అనుకుంటే డిజిటల్ తీసుకోండి, ఎందుకంటే ఎప్పటికంటే ఇప్పుడు అమ్ముకోవచ్చు కదా. ఎండ్ ఆఫ్ ది ప్రైస్ మూని మీరు ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈటీఎఫ్ ఫార్మెట్లో కొనుక్కుంటే బెటర్. సార్, మిమ్మల్ని అడిగితే బంగారమా షేర్ మార్కెట్ అంటే మీరేం చెప్తారు? అసలు బెస్ట్ మీ ఫేవరెట్ ఏంటి? ఇట్స్ డిపెండ్ అపాన్ ది పర్సన్ టు పర్సన్ అండి. అండ్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే కనుక గోల్డ్ వెరీ కన్జర్వేటివ్. ఇంత ముందు వెళ్చుకుంటే ఇయర్లీ 12% అలా వచ్చింది. కోవిడ్ కాడ నుంచి సడన్గా బంగారం డిమాండ్ పెరిగి యావరేజ్ మీద 20% పెరుగుతుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే 2025లో మాత్రం పీక్ లెవెల్ వచ్చింది పర్ఫార్మెన్స్. మళ్ళీ ఈ సంవత్సరం రాలేదు. ఈ మంత్ అయితే ఆల్మోస్ట్ 6 months లోలో ఉంది గోల్డ్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రెండు కూడా. దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఎసెట్కి ఒక సైక్లికల్ నేచర్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఆగిపోవటం, కొన్నిసార్లు మూవ్ అవటం, కొన్నిసార్లు డౌన్ అవటం, అది కామన్ అది. అందుకని రెండు ఎసెట్లు ఏదాన్ని బదులు రెండింటిని కంబైన్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి పద్ధతి. లేదు ఒకటే కావాలి లాంగ్ టర్మ్కి అని అనుకుంటే కనుక నేను ఈక్విటీకి వెళ్ళిపోతాను. ఎందుకంటే గోల్డ్లో ఏదో ఒకసారి బ్లాస్ట్ అయిందని చెప్పేసి గోల్డ్కి వెళ్ళటం కాదు, ఈక్విటీలో డిస్కౌంట్ సేల్ ఎక్కువ వస్తుంటుంది. ఆ టైంలో బాగా కొనుక్కొని పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత మనం బయటికి పోవచ్చు. అదే పని గోల్డ్ కూడా చేయొచ్చు.
అందుకని మీరు స్పెక్యులేటర్స్ అయితే ఏ అసెట్స్ అయినా డీల్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు అనుకుంటే కనుక డెఫినెట్గా ఈక్విటీ ఈజ్ బెటర్ దెన్ ది గోల్డ్. కాకపోతే ఈక్విటీలో వాలటిలిటీ ఎక్కువ, డ్రాడౌన్స్ ఎక్కువ. అది ఓకే అనుకుంటే మీకు ఎవ్రీ మంత్లో పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది. 2026 మార్చ్ ఎండింగ్ వచ్చేసాం సార్. ఇప్పటి వరకు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే? డెఫినెట్గా గోల్డ్ సిల్వర్ ఇస్ రాకింగ్. అంతే 1 మంత్లో పడినంత మాత్రాన లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్కి ఎఫెక్ట్ ఏం అవ్వదు కదా. అంటే ఇప్పటికీ స్టిల్ ఈ సంవత్సరం కొన్న వాళ్ళకి గోల్డ్ డబ్బు వచ్చింది, సిల్వర్ కూడా డబ్బు వచ్చింది జనవరి నుంచి కొంటే కనుక. ఈక్విటీ జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే లేదు, 3 ఇండెక్స్లు మాత్రం పాజిటివ్లో ఉన్నాయి. ఐ థింక్ పియూసీ బ్యాంక్స్ ఒకటి, మెటల్ ఒకటి, సిపిఎస్సి, ఈ 3 ఉన్నాయి. ఫార్మా ఈ 4 ఉన్నాయి పాజిటివ్లో, ఏది జనవరి నుంచి ఇప్పుడు చూసుకుంటే. అండ్ వరస్ట్ అనుకుంటే ఐటీ 24% డ్రాప్ అయింది జనవరి నుంచి ఇప్పటి వరకు. అండ్ బ్యాంకింగ్ ఆల్మోస్ట్ 18% డ్రాప్ అయినాయి. పియూసీ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని రకాల బ్యాంక్స్. కాబట్టి ఈక్విటీతో పోల్చుకున్నప్పుడు గోల్డ్ సిల్వర్లోనే ఇప్పుడు వరకు చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో డబ్బు ఎక్కువ వచ్చింది. అండ్ ఈ సంవత్సరం చూసినా ఇప్పుడు వరకు ఎక్కువ వచ్చింది. బట్ నేను అనుకోవటం నెక్స్ట్ 1 ఇయర్లో గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్ ఏది ఎక్కువ వస్తుంది రిటర్న్స్ అంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇది 2 ఇయర్స్ అవుతుంది రిటర్న్స్ రాకుండా. అంటే కాబట్టి మోర్ కన్సల్టేషన్ అయిపోయింది. వరస్ట్ అంటే ఎందుకంటే ఎక్కువ రాకపోవచ్చు. బట్ ఏదైనా సరే స్టాక్ మార్కెట్లో హిస్టారికల్ రిఫరెన్స్ చూసుకుంటే మనకి 30-40% పట్టడం అనేది మామూలు విషయం. కాబట్టి ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ థింగ్. గోల్డ్ అలా కాదు, ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అది పడ్డా సరే పడ్డట్టు అనిపించింది ఫిజికల్గా, అది ఎందుకంటే అది గోల్డ్ కాబట్టి. దాంట్లో ఏంటంటే కొంటే అందరూ కొంచెం సెక్యూర్ ఫీల్ అవుతారు. ఈక్విటీ అలా కాదు, అది పడుతున్న భయమే, పెరుగుతున్నా కూడా భయం ఎప్పుడు పడుతుందో అని. బట్ హిస్టరీ కానీ చూసుకున్నట్టయితే ఈక్విటీ ఇది వండర్ఫుల్ అసెట్ క్లాస్. పడ్డప్పుడల్లా కొంటా ఉండాలి, ఇన్స్టాల్మెంట్లో కొనాలి. అండ్ కొంచెం రేట్ బాగా వచ్చిన తర్వాత అమ్ముకొని పడిపోవచ్చు. రెండోది ట్యాక్స్ కూడా 12.5% ఉంటుంది 1 ఇయర్ దాటితే. కాబట్టి ఈక్విటీ బాగుంటుంది. మార్నింగ్ ఉన్న రేటు ఆఫ్టర్నూన్కి చేంజ్ అయిపోతుంది సార్. మరి గంటకు కూడా మారిపోతూ ఉంటుంది కదా గోల్డ్ రేట్స్, ఎందుకంటారు? బేసికల్గా ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 5 నిమిషాల్లో మనీ మీకు చేద్దామనుకున్న వాళ్ళు పేరు స్పెక్యులేటర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు స్కాల్పర్స్ అంటారు. వాళ్ళు 0.3% వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. అంటే వాళ్ళ టార్గెట్ 0.3. డే ట్రేడింగ్ అంటారు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ టార్గెట్ రోజుకి 1% చాలు వెళ్ళిపోతారు అంటారు. అలాగే స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళు 4-5 రోజులు పాజిటివ్గా ఉంటుందంటే మార్కెట్లోకి వస్తారు. అలాగే పొజిషన్ ట్రేడర్ వాళ్ళు ఒక 10%-20% వచ్చి క్లోజ్ చేద్దాం అనుకుంటారు. ఇన్వెస్టర్స్ 1 ఇయర్ ఆగిన తర్వాత క్లోజ్ చేస్తుంటారు. అంటే డిఫరెంట్ పబ్లిక్, డిఫరెంట్ పర్సెప్షన్, డిఫరెంట్ వే ఆఫ్ బిహేవియర్. ఇవి కాకుండా మళ్ళీ మార్కెట్ మేకర్స్ అని ఉంటారు మార్కెట్లో, ఆర్బిట్రేషన్ చేసే వాళ్ళు ఉంటారు మార్కెట్లో, హెడ్జింగ్ చేసే వాళ్ళు ఉంటారు మార్కెట్లో, స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఉంటారు మార్కెట్లో. అందుకని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పబ్లిక్ ఉంది స్టాక్ మార్కెట్లో. అందుకని మన చార్ట్స్ అంటే ఇట్ నథింగ్ బట్ హ్యూమన్స్ ఎమోషనల్ విజువలైజేషన్. అది చార్ట్. ఆ చార్ట్ చూస్తే ఇప్పుడు ఫియర్కి ఫీల్ అవుతున్నారా, గ్రీడీకి ఫీల్ అవుతున్నారా, ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ అమ్మే ఛాన్స్ ఉంది మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట చార్ట్లో. అందుకనే ఏ ఎసెట్ క్లాస్ కైనా సరే మీరు చార్టిస్ట్ అయ్యి ఉంటే అండ్ హ్యూమన్స్ మెంటాలిటీ అర్థమవుతుంది ఎంతో కొంత. దాన్ని బట్టి మన సేఫ్టీ గేమ్ ఆడచ్చు అనమాట. ఎంతో కొంత గ్యారంటీ ఇవ్వదు, బట్ మోర్ ప్రాబిలిటీ ఇస్తుంది అనమాట. అందుకని ఎందుకు ఉదయం రేటు అంటే వరల్డ్ వైడ్గా ఎలాంటి బ్యాడ్ న్యూస్ రాలేదనుకోండి స్టేబుల్గా కొంటా ఉంటారు. ఏదైనా న్యూస్ స్టార్ట్ అయిందనుకోండి వెంటనే అమ్మేయటం బిగిన్ చేస్తారు. అండ్ వరల్డ్ వైడ్గా మార్కెట్ డ్రాప్ అవుతుంది అనుకోండి, భయం వేసి వాళ్ళకన్నా ముందే నేను బయట పోవాలని చెప్పేసి అందరూ అమ్మేస్తూ ఉంటారు. అందరూ అమ్మేసినప్పుడు అది కింద పోతూ ఉంటాయి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఎంటైర్ వరల్డ్ మార్కెట్ మొత్తం డౌన్లో ఉంది. ఈరోజు 0.8% దాకా డౌన్లో ఉంది. అంటే లిటరలీ 1% డౌన్ ఉంది వరల్డ్ వైడ్గా. అంటే ఈరోజు అన్ని డ్రాప్ అవుతుంది, ఒక క్రూడ్ తప్ప. గోల్డ్ సిల్వర్ కూడా డ్రాప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ మార్కెట్ ఇప్పుడు అది సిల్వర్ ఈ మెటల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది MCX 5 o'clock, ఆటోమేటిక్గా వీళ్ళు షార్ట్ కొడుతుంది బిగిన్ చేస్తారు. నువ్వు ఎందుకు ఈరోజు షార్ట్ కొడుతున్నావు అంటే వరల్డ్ వైడ్ పడుతున్నాయి కాబట్టి. అందుకని ఇక్కడ ఫండమెంటల్ షార్ట్ టర్మ్లో బ్యాక్ డోర్ తీసుకుంటే ఎమోషన్స్ లేదా సెంటిమెంట్స్ అనేది ఫ్రెండ్స్ తీసుకుంటుంది ఈరోజు. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇట్ సెంటిమెంట్ డజంట్ మ్యాటర్. లేకపోతే ఎక్కడో వారు జరిగితే అంటే ఇక్కడ ముందే అది ఏదో ఎఫెక్ట్ కాబోతుంది అని చెప్పేసి మన పొజిషన్ తీసుకుంటాం. రియల్గా ఎఫెక్ట్ అయినా సరే ఆ టైంలో ఎవరు ఎఫెక్ట్ అవ్వరు ఆ రేంజ్లో. బట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు లేదు, 2-3 నెలలు ముందు ఊహించుకుంటూ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని పలానా కంపెనీ ప్రాఫిట్ తగ్గబోతుంది అంటే చాలు ఈరోజే అమ్మేస్తారు. పోనీ పలానా కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, అది 2030లో అవుద్దని చెప్పినా సరే ఈరోజే పెరిగింది స్టాక్. ఒరిజినల్గా ఆ ప్రాజెక్ట్ వచ్చేది అండ్ అది ఇంప్లిమెంటేషన్ చేస్తే మనీ వచ్చేది 2030లో. బట్ ఇప్పుడే ఈరోజు పెరిగింది స్టాక్స్. అంటే స్టాక్ మార్కెట్ ఈ రోజు చూసి ఈరోజు మూవ్ అవటం కాదు, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ బట్టి ఈ రోజు మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా డిఫరెంట్ పార్టిసిపెంట్స్, డిఫరెంట్ బిహేవియర్, డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు తీసుకునే ఆ న్యూస్ ఫ్లోని బట్టేసి ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతూ ఉంటారు. అందుకని ఉదయం రేటు ఉంటే మధ్యాహ్నం ఇంకో రేటు ఉంటుంది, సాయంత్రం ఇంకో రేటు ఉంటుంది. బట్ ఎక్కువ సార్లు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది 1 day వరకు అట్లీస్ట్. అందుకని మనం ఏం చేస్తామంటే 5 minutes క్యాండిల్ బాక్స్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి,
అండ్ అది కంటిన్యూషన్ అవుతుందని ఊహించుకుంటాం, స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. ఒక తేడా వస్తే స్టాప్ లాస్ కట్ అవుద్దని చెప్పేసి అట్లా మనం ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తుంటాం. ఏదైనా ట్రేడింగ్ అనేది వండర్ఫుల్ ప్రొఫెషన్ అది. అండ్ హ్యూమన్ మైండ్ సెట్ రీడ్ చేయడానికి, హ్యూమన్స్ బిహేవియర్ అర్థం చేసుకోవడం కోసం బాగా యూజ్ అవుతూ ఉంటుంది. మనీ ఉన్నా లేకపోయినా చార్టులు చుట్టిన కూడా ఒక చార్టిస్ట్కి ఒక ఆనందం అనిపిస్తుంది. సో యువర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారి మార్చి 28, 29, 30 డైలీ 2 గంటలు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, ముఖ్యంగా మహిళలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి సుందరరామరెడ్డి గారు మహిళలు కూడా స్టాక్ మార్కెట్లో రాణించగలరని చెప్తున్నారు కదా. సార్ క్లాసెస్ కనుక అటెండ్ అవుతే మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ వస్తాయి. మరి ప్రతి డౌట్ని కూడా మీరు సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. హాయ్, సుందరరామిరెడ్డి. ఈ మంత్ మార్చి 28, 29 అండ్ 30 3 డేస్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్ జరుగుతుందండి. ఈ వెబినార్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అంటే కరెంట్ మార్కెట్ కండిషన్స్లో వీటి ద్వారా వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అంటే వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, అంటే ఫ్యూచర్లో వీటిని బెస్ట్ వాటిని ఎలా అప్ చేసుకోవచ్చు అనేది మీకు ప్రాక్టికల్గా మీకు ఈ వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసి అండ్ సీట్ బుక్ చేసుకోండి. అండ్ మార్చి 28, 29 అండ్ 30 3 డేస్లో డైలీ 2 hours చొప్పున ఉంటుంది.